డబ్బింగ్ మాటలకి ఎలాగో కష్టం, పాటలకి ఇంకా కష్టం కదా. అవునండి, డెఫినెట్లీ అండి. సో మీరు నాన్నగారి వర్క్స్లో అసలు మీరు వండర్ అయ్యి వావ్ అని అనుకున్న, ఆఫ్టర్ యూ బికేమ్ ఎస్టాబ్లిష్ ప్రొఫెషనల్స్ అనుకున్న వర్క్స్ ఏమిటండి మీకంటే యువర్ మోస్ట్ ఫేవరెట్? ఐ కెన్ ఇమీడియట్లీ టెల్. డబ్బింగ్స్లో ఇప్పుడు నాదే రెండో ఫిలిం గజని, నేను డైలాగ్ రైటర్. అందులో ఒక పాట అదే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పింది, హృదయం ఎక్కడ ఉన్నది, వాజ్ యాక్చువల్లీ ఐ కెన్ సే దిస్ అవుట్. ఆ చాయిస్ నేను తమిళ పాట విని ఆ ఫస్ట్ 2 లైన్లు నేను అంటే డెసిషన్ మేకర్గా ఉండి ఇది గొప్పగా లేవన్నాను నేను. I can openly, he told that trust me, this lines will work అని చెప్పారు ఆయన. అది ఆయన విజ్డమ్. ఇది నాకు తర్వాత చెప్పింది అదే, సింపుల్ గా ఉండాలి అంటే తమిళ్లో చాలా పెద్ద పోయిటరీ అది. నేను అంత లేదేమో ఇది తెలుగు అట్లా రాలేదే అని ఒక ఫీలింగ్ లో ఉన్నాను. బట్ కంప్లీట్లీ లిప్ సింక్ కి ఆయన అదే అంటున్నాను, ఆయన విజ్డమ్. అండ్ ఐ వాస్ 22, ఇట్ వర్క్డ్. నేను అట్లా సారీ కూడా చెప్పావు కదా హిట్ అయిన తర్వాత. సో అట్లా అది నాకు అంటే వర్క్ కూడా రిలేటెడ్ కాబట్టి ఐ వండర్డ్ ఫర్ దట్ లాట్ ఆఫ్. ఆయన కాంచనాలో ఒక సాంగ్ ఉంటుంది, అది అందరూ మిగతా సాంగ్స్ చెప్తారేమో కానీ లాస్ట్ లో హోరు గాలి లాగానే ఒక ఆయన అన్నారు, ఇది ఏంటి 5 పేజీలు ఉంది పాట అన్నారు ఆయన. అలాగా అది వస్తూనే ఉంటుంది, అది ఏంటి అందరికి నాకొకడికి ఇలాంటి ఎస్సే ఇచ్చినట్టుగా. సో అట్లా టఫ్ సాంగ్స్ కూడా ఆయన క్రాక్ చేయగలరు. అంటే ఆయనకు అట్లాంటి ఒక విద్వత్ ఉంది. ఆయన ఎప్పుడు హీ సో హంబుల్ టు సే దట్ ఈస్ స్టెనోగ్రాఫర్ ఆఫ్ హిస్ గాడెస్ అని. ఆయన అంత హంబుల్ గా సరెండరెన్స్ తోనే రాస్తారు. ఆయనకు ఆ విద్వత్ ఉంది. అండ్ ఐ వండర్డ్ ఫర్ లాట్ ఆఫ్ సాంగ్స్. కానీ యాక్చువల్లీ ఆయనకి మీరు అన్నట్టుగా ఎంత విద్వత్ ఉందితో పాటు టెక్నిక్ కూడా తెలిసి ఉండాలి. ఆ సమయస్ఫూర్తి, తెలివితేటలు కూడా ఉండాలి కదా మనకి కరెక్ట్ గా అమరడానికి ఆ వర్డ్స్. హృదయం ఎక్కడున్నది తమిళ్లో ఏమిటండి? సుట్టుం విడి సుడరే సుట్టుం విడి సుడరే సుట్టుం విడి సుడ ఎన్నిదయం ఉన్నాయి సుట్టుదే. మళ్ళీ అది కొరియోగ్రఫీలో అతను తిరుగుతాడు కాబట్టి తిరగడం రావాలి మళ్ళీ. ఇట్స్ ఎ టఫ్ థింగ్. నేను తిరుగుచున్నది అది అట్లా. ఆయన చాలా మందికి ఎదలో నాకు చోటు వద్దు అని ఆవారాలో ఒక పాట ఉంటది. అప్పుడు ఇట్స్ అరెరే వానా జడివానా. బ్లాస్టింగ్ సాంగ్ చెప్పాలంటే అసలు ఇప్పటిదాకా డబ్బింగ్ పాట అంటే ఎవరు నమ్మరు, దాన్ని అలా ఫీల్ అవ్వరు. ప్రతి పబ్ లోనూ ఆ పాట ఇప్పటికీ బ్యాండ్ ప్లే చేసే పాట. అమ్మో అసలు ఆ పాట ఎప్పటికైనా అదే ఆయన ఫస్ట్ లిప్ కి రాసిన సాంగ్. ఆయన ఫస్ట్ లిప్ కి రాసిన సాంగ్ అదే. ఇప్పుడు అందులో రాయ్ ఏం రాస్తున్నావు కూడా ఆయన రాశారు. అంటే అది యాక్చువల్లీ అంటే అదే అక్కడ ట్రిక్కీ థింగ్ ఏంటంటే దానికి డైలాగ్స్ గుణాకి బాలుగారు ప్రొడ్యూసరు, డైలాగ్స్ రిటర్న్ బై రాజశ్రీ గారు, పాటలు నాన్నగారు. అది పాటలోంచి పాటలోకి వస్తుంది. ఆ మధ్యలో మాటలు అందరూ కలిసి ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, రాజశ్రీ గారు ఉండొచ్చు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ ఇట్. బట్ కవిత అన్న దానికి అది కవిత్వం ఉండాలని అయితే ఈయన పెట్టుకొని రాశారు. అంటే అమ్మాయి అంటదా చదువు కవిత అంటే దే షుడ్ బి సమ్ కవిత ఇన్ ఇట్. అందుకని ఆయన ఒరిజినల్ కూడా తీసుకోకుండా, బట్ హీ లెర్న్డ్ హౌ టు రైట్ ఇట్ ఫ్రమ్ రాజశ్రీ గారు. అండ్ హీ టోల్డ్ ఎలా మా పాలు హీ గేవ్ 20 minutes ఆఫ్ స్మాల్ క్లాస్ ఫస్ట్ టైం సింక్ ఫుల్ సింక్ అంటే బాలుగారు రాయమని అడిగారు కానీ హీ వాజ్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఫస్ట్ టైం లిప్ కి రాయడం. ఆయన అంతకుముందు నాయకుడిలో కూడా నాకు లిప్ లేనివి ఇవ్వండి అని రవికిషోర్ గారి దగ్గర ఆయన నీ గూడు చెదిరింది ఏదో తెలియని బంధం రాశారు. ఇందులో హీ హ్యాస్ టు రైట్ ఇట్ ఫర్ లిప్. సో అందుకని ఇది ఒక చిన్న క్లాస్లో తీసుకున్నా ఆయన ఒరిజినల్ పదాలు వాడకుండా కమ్మని ప్రేమ లేఖని టోటల్లీ ఫిగర్డ్ ఇట్ అవుట్ లైక్ రియల్గా ఒక పోయట్రీ రాసినట్టుగా ఒక లేఖగా. సో అందుకని అది సినిమాల్లో వాడారు. ఇట్స్ ఎ కల్ట్ సాంగ్ ఆబ్వియస్లీ. మీకు ఇదే సందర్భంలో గుర్తు చేద్దాం అన్నట్టు గుర్తులేదు. ఈయన రాజశ్రీ గారి దగ్గర నేర్చుకున్న ఈ ప్రక్రియ ఏదైతే ఉందో హాఫ్ లిప్, ఫుల్ లిప్, ఓపెన్ లిప్ అని రామ్ జోగయ్య శాస్త్రి గారు ఫస్ట్ టైం డబ్బింగ్ రాస్తున్నప్పుడు నాన్నగారు నేర్పించారంట. ఇది ఆయన చెప్పారు అప్పుడు, నాకు రాజశ్రీ గారు నేర్పించారు, నేను మీకు చెప్తున్నాను అంటే దిస్ హ్యాస్ టు గో ఆన్. అంటే ఎలా నేర్చుకుంటారు చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు లైక్ మాకి పాకి ఇప్పుడు పా మా బా ఇలాంటి క్లోజ్డ్ ఉంటాయి, కొన్నిటికి హాఫ్ కి హాఫ్ ఉంటాయి. ఇలాంటి పదాలు వేసుకోవచ్చు అనేది ఇట్స్ నియరెస్ట్ కొన్నే ఉంటాయి కదా, తానాకి తనాకి అట్లా. అది ఫిగరింగ్ అవుట్ వాడచ్చు, మా వాడచ్చు, అది క్లోజ్డ్ ఉన్నప్పుడు. హాఫ్ అనేది ఫా వో వు ఇలాంటివన్నీ హాఫ్ లిప్ అంటారు. అండ్ ఓపెన్ లిప్ ఇస్ ఆ ఈ ఏ ఇవన్నీ ఓపెన్. సో దానికి దీనికి ప్రాబబుల్ గా మిక్స్ చేసుకోవచ్చు. దానికి ఆ కేటగిరీలో వర్డ్స్ దొరకాలి కదా. అదే కదా అంటే బేసిక్ గా రైటర్ అయి ఉండాలండి డబ్బింగ్. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఫస్ట్ రైటర్ అయినప్పుడు ఎంత విద్వత్ కావాలి డబ్బింగ్ సినిమాకైనా ఆయన పెట్టుకొని ఉంటారు మరి ఒక భాష మీద. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కాంటెంపరీ దాంట్లో ఇప్పుడు నా జనరేషన్ అయినా నేను కూడా ఒక 15 years 200 films చేశాను కాబట్టి ఐ కెన్ సే దట్ నా జనరేషన్ లో వచ్చింది కూడా ఏంటంటే మోర్ ఆఫ్ ఎంత
ఏదైనా మన ఒరిజినల్కి ఫిట్ అవ్వాలి ఫస్ట్ ఉన్నది. ఇప్పుడు అక్కడ చెన్నైలో జరిగితే మనం వైజాగ్ అని తెస్తున్నామంటే మోర్ ఆఫ్ బిలీవబిలిటీ తేవాలి. CGs వాటిలో తెస్తున్నప్పుడు లింగ్విస్టిక్గా కూడా మనం ఆ భాష మీద అన్ని రకాల కల్చర్స్లో భాషలు నేర్చుకోవాలి. అది పాటకైనా మాటకైనా ఓవరాల్గా డబ్బింగ్ ఈజ్ ఏ లెబోరియస్ జాబ్. చాలా మంది చాలా చోట్ల ఒప్పుకున్నది. కమల్ గారు కూడా లాస్ట్గా విక్రమ్ ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పుంటారు, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ డబ్బింగ్ బికాస్ అది ఇంకా టఫ్. చాలా సో ఇట్ ఈస్ గీత గీసేమంటే పేపర్ మీద ఎలాగైనా గీసేయచ్చండి. గీసిన గీత మీద చెక్కు చెదరకుండా మళ్ళీ గీయాలి అనడమే డబ్బింగ్. అదే డబ్బింగ్ కాబట్టి అది మోర్ టఫర్. ఇట్స్ మోర్ దెన్ లిప్ సింక్ అన్న నాన్నగారు చెప్పేవాళ్ళు. అందుకే చెప్తున్నా ఇట్స్ అ ఫ్లో. ఎవరు ఎందుకు ఇక్కడ సింక్ అవ్వలేదని థియేటర్లో ఆడియన్స్ లేచి అడగరు. చెత్త పదం వాడితే ఏంట్రా ఇది అంటారు, డబ్బింగ్ అంటారు. సో ఫస్ట్ ఇట్ షుడ్ హియర్ గుడ్, దెన్ ఇట్ ఈస్ అబౌట్ లిప్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇట్ షుడ్ అది తెలియని ఒక ఫ్యాక్టర్ గా అమరిపోవాలి. నిజంగా చెప్పాలంటే మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు టెక్నిక్ కాదు. అండ్ ఇట్స్ యాక్చువల్లీ సో మీరు రాకేంద్ర మౌళి గారు మీరు పాటలు రాయడం మొదలు పెట్టినప్పుడు వాట్ వాస్ ద బెస్ట్ డాడ్ అడ్వైజ్? అంటే మీరు సింప్లిసిటీ కాకుండా మీ ఫస్ట్ పాట రాసినప్పుడు ఏమన్నారు? బాగుందిరా ఇంకా రాయి అలా చెప్పారా, లేకపోతే నో కరెక్షన్స్ అండి? నో కరెక్షన్స్. నో కరెక్షన్స్. ఆయన చెప్పారా రాయమని? మీరే యాక్చువల్గా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఆవరా సినిమాలో ఫస్ట్ లాస్ట్ సాంగ్ ఒకటి లాస్ట్ మినిట్లో యాడ్ చేశారు. ఆడియోలో కూడా ఉండదు, ఓన్లీ వీడియోకి యాడ్ చేసిన ఒక సాంగ్ అది. నాన్నగారు అప్పుడు నెల్లూరులో ఉన్నారు బిజీగా, సడన్గా రికార్డ్ చేయాలి. అన్నయ్య కూడా దాని డబ్బింగ్ పనిలో ఉన్నాడు. నేను రాస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో రాసేసాను. ఆయనకు బాలుగారు ఎలా లైఫ్ ఇచ్చారో నా ఫస్ట్ పాట చరణ్ అనే పాడాడు. సో దట్ వాస్ వెరీ కోఇన్సిడెంటల్. అండ్ ఆ లాస్ట్ సాంగ్ భలే కుదిరింది. అండ్ అది రికార్డ్ అయిన తర్వాత వినిపించాను నాన్నగారికి. హీ సెడ్ చాలా బాగుంది రా, అసలు బాగుంది, చాలా మంచి ఫ్లో ఉంది అన్నారు. ఆ తర్వాత అందాల రాక్షసులో ఏమిటో సాంగ్ రాసినప్పుడు కూడా వినిపించాను. దానికి కూడా ఏ కరెక్షన్ చెప్పలేదు. సో ఆయన బాగాలేదు అంటే కనుక ఇది బాగాలేదు ఇంకేమైనా ఆప్షన్ ఆలోచించి అంటారు, కానీ ఇలా రాయి అని చెప్పి ఇదే పదం పెట్టుకొని ఆయన సజెషన్ ఇవ్వరు. అంటే అప్పుడు నా స్టైల్ నీ స్టైల్ వేరువేరుగా ఉండాలి కదా అన్నదే ఆయన ఉద్దేశం. ఇప్పుడు శశాంక్ గారికి ఏమో కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం అంటే అది ఏర్పడిపోయింది ఒక ఇది. మీకు ఎలా ఏర్పడిపోయింది మీ పార్ట్? అంటే అలా కూడా మీకు కూడా అలాగే అవకాశం వచ్చింది నాన్నగారి నుంచి? డబ్బింగ్ స్టూడియో అనేది ప్లే గ్రౌండ్ అండి. సో అక్కడికి వచ్చినప్పుడు ఎవరు పెద్దవాళ్ళు చిన్నపిల్లాడప్పుడు నాకు వాళ్ళు పెద్దవాళ్ళని కూడా తెలియదు, వాళ్ళంత గొప్ప పనులు చేశారని తెలియదు. బట్ పోను తెలియకుండా ఇవన్నీ సబ్కాన్షియస్లీ పడ్డట్టున్నాయి. అండ్ అన్నయ్య సినిమాలకి నేను చాలా వరకు అసిస్టెంట్గా పనిచేశాను, తన డబ్బింగ్ సినిమాలకి. సో అలా బేసికల్లీ మై ఫాదర్ హీ అలౌడ్ అస్ టు బీ అరౌండ్ అండి. బేసికల్గా ఆయన డబ్బింగ్ స్టూడియోలో అయినా ఇప్పుడు నేను ఊరికే మా హాలిడేస్లో మేము క్యాజువల్గా వెళ్ళి అబ్జర్వ్ చేయడము, ఆయన ఏం రమ్మనలేదు, వస్తే కాదని లేదు. హీ వాజ్ లైక్ దట్. ఆయన ఫ్రీడమ్ ఇదిగో ఇస్తున్నానని ఇచ్చే రకం కూడా కాదు, అది స్వతహాగా ఉంటుందని న్యాచురల్లీ హీ గేవ్ అస్ సమ్ ఫ్రీడమ్ టు బీ అరౌండ్. అది ఇన్ఫాక్ట్ ఇంకొక అసిస్టెంట్ ఉంటారు వెంకట్ అని, ఆయన నన్ను డబ్బింగ్ ఆర్టిస్ట్ని చేశారు. తర్వాత ఎప్పుడో చూసేది ఇంకొకటి వచ్చినప్పుడు ఇదిగో వీడు చెప్తాడని వీడి అట్లా వీ గాట్ యూస్ టు ఇట్ బై స్లోలీ. రకరకాల సినిమాల్లో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు బాలుగారు డబ్బింగ్ చెప్పడం చూడడం. ఇప్పుడు తెనాలిలో రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పుంటారు జయరామ్కి. అది నేను ఇన్ఫాక్ట్ దానికి ట్రాన్స్లేషన్ రాశాను. అది సింగళం భాష ఎవరికి అర్థం కాలేదు. బాలుగారు ప్రొడ్యూసరు, ఐ రోట్ ది ట్రాన్స్లేషన్ ఫర్ దట్ ఫాదర్ డైలాగ్స్ రాస్తుంటే. దానికి యాజ్ ఎ పేమెంట్ ఏదో వాడికి గిఫ్ట్ ఇస్తానని బాలు గారు అంటే ఐ ఆస్క్ టు వాచ్ రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్. దట్ వాస్ మై క్యాచ్. సో అదే నా గిఫ్ట్. హౌ హీఈస్ గోయింగ్ టు మ్యాచ్ దట్ క్యారెక్టర్ జయరామ్ గారు అని. సో వీ లెర్న్ట్ ఇట్. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ లెర్న్ కోదండపాణి బాలు గారి స్టూడియో. సో అక్కడే నేను కూడా నా ఫస్ట్ ఫిల్మ్ చేశాను. అక్కడ లాస్ట్ ఫిల్మ్ స్టూడియో క్లోజ్ చేయడానికి ముందు కూడా నాదే జరిగింది. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ రిలేషన్షిప్ విత్ డబ్బింగ్. అది అన్అవాయిడబుల్. మాకు ఏమైనా పనులు చేయాలనుకోని ఉండాలంటే డబ్బింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా ఉండింది. సో అందుకని వీ లెర్న్ డబ్బింగ్. వీడు మ్యూజిక్ నేర్చుకున్నాడు కాబట్టి ఈజ్ ఇన్ టు సింగింగ్ అండ్ లిరిక్స్ కూడా అతనికి వచ్చింది. అది నెక్స్ట్ ఉందండి, అది అన్నయ్య సినిమాకే చేయాలి. సంగీత దర్శకత్వం అన్నారు. ఈజ్ అ గుడ్ కంపోజర్. నేను తను అడిగినప్పుడు కూడా ఐ టోల్డ్ హిమ్ యు ఆర్ మోర్ దెన్ రైటర్, మోర్ దెన్ యాక్టర్, యు ఆర్ గుడ్ కంపోజర్ అని నా అభిప్రాయం అది పర్సనల్ గా. బట్ హీ ఆప్టెడ్ ఇట్ టు డూ విత్ మీ ఓన్లీ. సో వీ విల్ మీతో అయితే కలిసి